బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి చెందారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళా నర్సమ్మ చనిపోయింది. దీంతో కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు పెరిగింది. మరోవైపు కల్తీ కల్లు కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. కల్లులో రసాయనాలు కలిపినట్లు అధికారులకు నివేదిక అందింది. రసాయనాలు కలిపిన కల్లు వల్లే పలువురు మృతి చెందగా మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. కేసులో ఇప్పటికే 7 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. కూకట్పల్లి కేపీహెచ్బీ లలో 3 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కల్తీ కల్లు ఘటనలో బాధితులు పెరుగుతున్నారు. మరో 6 బాధితులు ఆసుపత్రిలో చేరారు. మొత్తం 31 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. అందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ కల్లు ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఈ ఘటనలో. అసలు ఆ నివేదికలో ఏముంది? అధికారులకు అందించిన నివేదికలో అప్డేట్స్ ఏంటి? హైదర్ నగర్ కల్లు తాగిన తర్వాత మొత్తం 30 మందికి పైగానే ఆరోగ్యం పాలయ్యారు. వాంతులు విరోచనాలతో వీళ్ళందరూ కూడా హాస్పిటల్ పాలయ్యేటువంటి పరిస్థితి అనేది కనిపించింది. అయితే తాజాగా మృతుల సంఖ్య అనేది మరింత పెరుగుతూ కనిపిస్తోంది. ఇప్పటికే 6 చనిపోయారు కల్తీ కల్లు బారిన పడి. ఇప్పుడు మరొక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు కూడా సమాచారం వస్తోంది. ఎల్లమ్మబండ సాయిశరణ్ కాలనీకి చెందిన కల్తీ కల్లు బాధితురాలు నర్సమ్మ ఈఎస్ఐ హాస్పిటల్లో ఆమె కల్తీ కల్లు తాగిన దగ్గర నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో 7కు చేరింది కల్తీ కల్లు మృతుల సంఖ్య. మొత్తం కల్తీ కల్లు బారిన పడి మృతి చెందిన వారి వివరాలు కనుక గమనించినట్లయితే సీతారాం, సాకలి కొద్దయ్య, అలాగే నారాయణమ్మ, స్వరూప, మౌనిక, నారాయణ, నర్సమ్మ ఇలా 7 మృతి చెందారు. 7 మృతి చెందినప్పటికీ ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖ నుంచి కావచ్చు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, లేకపోతే లాండ్ ఆర్డర్ పోలీసుల నుంచి కావచ్చు ఎటువంటి సమాచారం అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రాకపోవడంతో కొంత ఇది షాకింగ్ గా మారింది. ఇప్పటి వరకు మృతుల యొక్క వివరాలు అనేవి అధికారికంగా ఎందుకు బయటపెట్టట్లేదన్నటువంటి ప్రశ్నలు అనేవి అర్థమవుతున్నాయి. ఇక మరోవైపు 30 మందికి పైగా వారు కాకుండానే 30 మందికి పైగా బాధితులందరూ కూడా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 15 మంది వరకు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరికొంతమంది ఇటు గాంధీ ఆసుపత్రిలోను, మరోవైపున వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందినట్లు తెలుస్తోంది. ఇక కల్తీ కల్లు ఘటనకు సంబంధించి కూడా పోలీసుల యొక్క దర్యాప్తు అనేది ముమ్మరమైంది. పోలీసుల అదుపులో ప్రస్తుతానికి 7 నిందితులు ఉన్నారు. కూకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి ఈ కల్తీ కల్లు భారీ ఘటన అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత హైదర్ నగర్ కల్తీ కల్లు కాంపౌండ్ కు సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో ప్రస్తుతానికి 5 కేసులు నమోదు చేశారు. అలాగే కూకట్పల్లి కేపీహెచ్బీ లలో 3 కేసులు నమోదయ్యాయి. మొత్తం 5 కల్లు కాంపౌండ్ల నుంచి శాంపిల్ సేకరణ అనేది జరిగింది. అసలు ఈ యొక్క కల్లు కాంపౌండ్లలో కల్తీ అనేది ఏ రకంగా జరుగుతుంది? కెమికల్స్ ద్వారా కల్లు తయారు చేస్తున్నారా, ఇంకేదన్నా పౌడర్స్ కలిపారా, లేకపోతే టాబ్లెట్స్ ఉపయోగించి కల్తీ చేస్తున్నారా అనేది విషయాలు పూర్తిగా తెలియాలి అంటే ఒక కన్ఫర్మేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా రిపోర్ట్స్ అనేవి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కల్లు కాంపౌండ్ల నుంచి మొత్తం ఆ యొక్క శాంపిల్స్ ను సేకరించి వాటిని నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కు పంపారు అధికారులు. ఈ యొక్క రిపోర్ట్స్ అనేవి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే కారకులు ఉన్నారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకునేటువంటి అవసరం ఉంటుంది. మరోవైపున ఇప్పటికే 7 అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక మరోవైపు ప్రభుత్వం కూడా ఈ ఘటనకు సంబంధించి స్పందించింది. ఖచ్చితంగా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కల్లు కాంపౌండ్లకు సంబంధించినటువంటి ఎవరైతే సొసైటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా సమావేశం నిర్వహించి ఇటువంటి ఘటనలు అనేవి మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని నిన్న బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు నిమ్స్ ఆసుపత్రి వద్ద ఎక్సైజ్ మంత్రి జూపల్లి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ యొక్క ఘటనలో కల్తీ కల్లు కారణంగా మొత్తం 7 మృతి చెందడంతో ఒక్కసారిగా హైదరాబాద్ మహానగరంలో కలకలం చెలరేగింది. ఇందులో కొంతమందికి మద్యం అలవాటు లేకపోగా కేవలం కల్లు అలవాటు ఉండి ఈ రకంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఇన్సిడెంట్ తో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. రత్న, ఇప్పుడు ప్రభుత్వం అయితే స్పందిస్తుంది, కానీ ఎందుకు అఫీషియల్ గా చనిపోయిన అంటే మృతుల సంఖ్య ఎందుకు చెప్పట్లేదు? అఫీషియల్ గా ఎందుకు అనౌన్స్ చేయట్లేరు? వాస్తవానికి నిన్న ఎప్పుడైతే మంత్రి జూపల్లి నిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నటువంటి 15 మంది బాధితులను పరామర్శించడానికి వచ్చినటువంటి సందర్భంలోనే
నేను అప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం అనేది బయటకు వచ్చినప్పటికీ కూడా తనకు ఎటువంటి సమాచారం లేదు అనేటువంటి విషయాన్ని ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు. అంటే చనిపోయినటువంటి బాధితుల యొక్క వివరాలను ఎందుకు దాచిపెడుతున్నారు, ఆ యొక్క కుటుంబాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకు పోవట్లేదు, కుటుంబాలు మాత్రమే తమ వారిని ప్రాణాలు కోల్పోయారు యొక్క ఇన్సిడెంట్ లో కత్తికు తాగినటువంటి విషయాలకు సంబంధించి లబోదిగోమంటున్నప్పటికీ అధికారికంగా అధికారులు ఎందుకు ధృవీకరించట్లేదు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు అధికారులు మాత్రం దీని మీద ఎంక్వైరీ చేస్తాము, ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కానీ చనిపోయిన వారి యొక్క డీటెయిల్స్ ని మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు. ఆ కళ్ళు కాంపౌండ్ ఎవరైతే నడుపుతున్నారో ఆ యజమాని ఏమంటున్నారు అసలు? అంటే పోలీసులు అదుపులోనే ఉన్నారు కదా ఇప్పుడు? ప్రస్తుతం కేవలం హైదర్ నగర్ కల్తీ కల్లు ఘటనలో ఉన్నటువంటి కాంపౌండ్ మాత్రమే కాకుండా మరొక 4 కల్లు కాంపౌండ్లకు సంబంధించినటువంటి నిర్వాహకులందరినీ కూడా ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా హెచ్ఎంటీ కాలనీకి సంబంధించి కేపీహెచ్ పరిధిలో ఉన్నటువంటి నిర్వాహకుల విషయం తెలిసిన తర్వాత ఆ ప్రాంతంలో రన్ చేస్తున్నటువంటి కల్లు కాంపౌండ్లు నిర్వాహకులందరినీ కూడా ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరెవరు కల్తీ కల్లు తయారు చేస్తున్నారు, ఏ పౌడర్స్ ను కలిపి ఒక కల్లు తయారీ అనేది ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం అనేది నడుస్తుందనే విషయాన్ని ఆరా తీయడం జరుగుతుంది. మరోవైపున కేవలం కళ్ళు మాత్రమే కల్తీ జరుగుతుందా, లేకపోతే అక్కడ ఉపయోగించేటువంటి ఆహార పదార్థాలు అంటే వచ్చేటువంటి కస్టమర్ కు సర్వ్ చేసేటువంటి ఆహార పదార్థాల్లో కూడా కల్తీ చేస్తున్నారా? మనం రెగ్యులర్ గా చూసినప్పుడే ప్రతి దుకాణాల పేరుతో నిర్వహించేటువంటి యొక్క కల్తీ కళ్ళు కాంపౌండ్లలో చాలా పాచిపోయినటువంటి చికెన్లు పెట్టడం, ఆహార పదార్థాలను స్టఫ్ కింద పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం అధికారులు దృష్టి సారించారు. కల్తీ కళ్ళకు సంబంధించినటువంటి ఘటనతో పాటు పూర్తిగా ఆయా కాంపౌండ్లలో జరిగేటువంటి కార్యక్రమాలన్నిటి మీద కూడా ప్రస్తుతం నిధులను కొందరిని అదుపులోకి తీసుకొని ఆరా తీస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్న. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. 2023 డిసెంబర్ 7 నుండి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఇప్పటి వరకు సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన అజెండా అంశాలపై సమీక్ష జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం పథకంపై కేబినెట్ లో చర్చ జరగనుంది. స్టాంపులు, చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. భూముల విలువ సవరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. 2023 డిసెంబర్ 7 నుండి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఇప్పటి వరకు సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన అజెండా అంశాలపై సమీక్ష జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం పథకంపై కేబినెట్ లో చర్చ జరగనుంది. స్టాంపులు, చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. భూముల విలువ సవరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క మంత్రిమండలి ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ రోజు 19వ సమావేశం జరగబోతోంది. ఈ 18 కేబినెట్ సమావేశాల్లో నిర్ణయాలు కావచ్చు, చర్చించినటువంటి అంశాలు కావచ్చు, వాటి యొక్క అమలు ఎంతవరకు వచ్చింది, తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయ్యాయి అనే అంశాన్ని కూడా ఈ రోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ తీసుకున్న నిర్ణయాలు ఇంకా కూడా ఇంప్లిమెంట్ కాకపోతే దానికి బాధ్యులు ఎవరు, అధికారుల బాధ్యతనా లేదంటే మంత్రులు తప్పు ఉందా అనే దాన్ని కూడా ఈ రోజు మరోసారి అంశాలపై కూడా చర్చిస్తారని చెప్పి ప్రధానంగా ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే స్థానిక ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరగబోతా ఉంది. ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి హైకోర్టు ఇప్పటికే తీర్పిచ్చిన నేపథ్యంలో ఏదైతే రిజర్వేషన్ ఖరారును కూడా 4 రోజుల్లో చేయాలని ఆదేశం ఇచ్చింది. ఇప్పటికే మరో 10 రోజుల సమయం మాత్రమే రిజర్వేషన్ల ఖరారుకు సమయం ఉన్న ఈ నేపథ్యంలోనే ఈ 10 రోజుల లోపల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను
పూర్తి చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెప్టెంబర్ 30వ తేదీ లోపల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా కల్పించడం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ ఇచ్చే అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కల్పిస్తూ ఉంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ ఆమోదం ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తాం. ఇక దీంతో పాటు రాజీవ్ యువ వికాసం పథకంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి జూన్ 2వ తేదీన ప్రారంభం కావాల్సినటువంటి ఈ పథకం కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదు. అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే లబ్ధిదారులు చాలా మంది కూడా ఇప్పటికే దీనికి సంబంధించి అప్లై కూడా చేసుకోవడం జరిగింది. 5,000 కోట్ల బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ యువ వికాసం పథకానికి సంబంధించి కూడా ఈరోజు ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి 14వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే ఎన్డీఎస్ఏకి సంబంధించి కాళేశ్వరంలోని అన్నారం మేడిగడ్డ సింధులకు సంబంధించి నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ఎన్డీఎస్ఏ నివేదికకు సంబంధించి ఈ రోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మేడిగడ్డకు సంబంధించి ప్రధానంగా ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక, ఇటు విజిలెన్స్ నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏదైతే శాశ్వత ప్రతిపాదికన వీటికి ఏ విధంగా మరమ్మతులు చేయాలి అనే అంశాన్ని కూడా ఈ రోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఇతర అంశాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కీలకంగా భావిస్తుందో ఇంకా ఈ గోశాలలు కావచ్చు, రాష్ట్రంలో రహదారులు కావచ్చు, అదేవిధంగా వీటితో పాటు ఏదైతే స్టాంపులకు సంబంధించి ఒక కూడా రాష్ట్ర ప్రభుత్వం చట్టంగా తీసుకురావాలని భావిస్తుంది. ఏదైతే మహిళలకు స్టాంప్ డ్యూటీ మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా బిల్లును తీసుకురావాలని చెప్పి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లు, అదేవిధంగా దీంతో పాటు రాజీవ్ యువ వికాసం, రేషన్ కార్డుల పంపిణీ అనే అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక కనకచర్లకు సంబంధించి ఇప్పటికే ఏదైతే జీడబ్ల్యూసీ ఏపీ యొక్క డిపిఆర్ని ఇప్పటికే తిరస్కరించింది కాబట్టి దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏం చేయాలనే అంశాన్ని కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్ గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ కొనసాగుతోంది. ఇందులో భాగంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పై కడియం అసహనం వ్యక్తం చేశారు. కమిటీ చైర్మన్ మల్లు రవిపై కడియం శ్రీహరి మండిపడ్డారు. సమస్యను పెంచుతున్నారా తగ్గిస్తున్నారా అంటూ మల్లు రవికి చురకలు అంటించారు కడియం శ్రీహరి. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ పంచాయతీపై నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. కాగా ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు క్రమశిక్షణ కమిటీ వింది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల గురించి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు కొండా మురళి. అయినా కొండా ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాలని వరంగల్ నేతలు పట్టుబడుతున్నారు. సమావేశంలో భాగంగా ఇప్పుడు కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందని రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ కొనసాగుతోంది. ఇందులో భాగంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పై కడియం అసహనం వ్యక్తం చేశారు. కమిటీ చైర్మన్ మల్లు రవిపై కడియం శ్రీహరి మండిపడ్డారు. సమస్యను పెంచుతున్నారా తగ్గిస్తున్నారా అంటూ మల్లు రవికి చురకలంటించారు కడియం శ్రీహరి. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ పంచాయతీపై నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. కాగా ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు క్రమశిక్షణ కమిటీ విన్నది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల గురించి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు కొండా మురళి.
అయినా కొండా ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాలని వరంగల్ నేతలు పట్టుబడుతున్నారు. సమావేశంలో భాగంగా ఇప్పుడు కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. రైట్, హైదరాబాద్ గాంధీ భవన్ లో అయితే క్రమశిక్షణ కమిటీ భేటీ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికైతే ఇటు కడియం శ్రీహరి అయితే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ని కొద్దిసేపు క్రితమే దాదాపు గంట అవుతా ఉంది. ఈ యొక్క గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరై వారి యొక్క వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుసగా అటు మొదటి నుంచి ఎక్కడ విభేదాలు తలెత్తాయి, కొండా మురళి దంపతుల ఎందుకు వివాదం చెలరేగింది అనేటటువంటి అంశాలకు సంబంధించి ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చేస్తూ వచ్చినటువంటి కామెంట్స్ ఆ క్రమశిక్షణ కమిటీకి వివరించేటటువంటి క్రమంలో కూడా అటు మొదట ఈ యొక్క సమావేశం ప్రారంభమైన వెంటనే కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవిపై కేశంగానపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొంత అసహనం వ్యక్తం చేశారు. అనవసరంగా ఈ యొక్క వివాదానికి అడావిడి చేస్తా ఉన్నారు అనేటటువంటిది కూడా ఆయన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సమస్య యొక్క తీవ్రత తగ్గిస్తున్నారా, పెంచే ప్రయత్నం చేస్తున్నారా అంటూ కూడా ఆయన కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కీలకమైనటువంటి ఈ యొక్క సమావేశంలో కూడా ఇప్పటికే ఇరు వర్గాల వివరణ తీసుకుంది క్రమశిక్షణ కమిటీ. ఆ తర్వాత లిఖిత పూర్వకంగా కూడా కొండా మురళి నుంచి వివరణ కోరినటువంటి పరిస్థితి ఉంది. ఆ వివరణ కూడా క్రమశిక్షణ కమిటీకి అందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు ముగిసిన అనంతరం కూడా దీని సాగదీత ఎంతవరకు సమంజసం అనే కోణంలో కూడా కడియం శ్రీహరి కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా గాంధీ భవన్ వేదికగా ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల వివరణ ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోసారి కూడా అటు క్రమశిక్షణ కమిటీకి అటు కొండా సురేఖ దంపతుల పైన ఫిర్యాదు చేసినట్లు మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు, అదేవిధంగా విభేదాలు కూడా తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఇప్పటికే అటు గాంధీ భవన్ కు ఈ పంచాయతీ చేరింది. ఈ పంచాయతీ సద్దుమణుగుతుంది అనుకునేటటువంటి క్రమంలో కూడా మరోసారి విడతల వారీగా ఈ యొక్క నేతలను వివరణ కోరుతున్న నేపథ్యంలో కొంత కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాక్ష్యపరిచితమై ఇప్పుడే గాంధీ భవన్ నుంచి ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో ఈ యొక్క భేటీ ముగిసింది. అయితే వారు మీడియాతో మాట్లాడతారు లేదా అనేటటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో కూడా వారు మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. బయట ఏ ఒక్కరు కూడా మాట్లాడవద్దు అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క భేటీ ముగిసింది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క భేటీకి సంబంధించి మరికొంత సేపట్లో కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి చర్చలు జరిగింది, అదేవిధంగా దీనికి ఏమైనా ఈ వివాదాలకు సంబంధించి ఏమైనా సద్దుమణించేటటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా అనేటటువంటి అంశానికి సంబంధించి కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజు, మొత్తానికి ఇటు కొండా ఫ్యామిలీపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అయితే వరంగల్ నేతలు పట్టుబడుతున్నారు. సో ఈ నేపథ్యంలో మరి ఈ కమిటీ అనేది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు? పూర్తి స్థాయిలో కూడా కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేయడం పట్ల అటు పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డితో పాటు నాయన్ రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు దీనిపైన పూర్తి స్థాయిలో వివరణ కోరిన అనంతరం క్రమశిక్షణ కమిటీ పిసిసి చీఫ్ కు, అదేవిధంగా ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా నివేదిక అందించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏదో ఒక వర్గానికి ప్రధానంగా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇరు వర్గాలతో సంప్రదింపులు చేశారు. పూర్తి స్థాయిలో కూడా అటు పార్టీకి ప్రభుత్వానికి డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఇద్దరు సమన్వయం చేసేటటువంటి ప్రయత్నం అయితే సీఎం రేవంత్ రెడ్డి చేశారు. అయితే ఎటువంటి చర్యలు ఉంటాయి, ఎవరికైనా చౌకాజ్ నోటీసులు ఇస్తారా అనేటటువంటి చర్చ అయితే గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.
చిత్తూరు జిల్లా కాణిపాకం గణనాథుని ఆలయంలో ఘోర అపచారం చోటు చేసుకుంది. స్వామివారికి చెడిపోయిన పాలతో అర్చకులు అభిషేకం చేశారు. నిలువెత్తు నిర్లక్ష్యంతో స్వామివారి పట్ల అధికారులు మూర్ఖంగా ప్రవర్తించారు. దీంతో ఆలయ అధికారులను భక్తులు నిలదీశారు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యం ఎన్నో రకాల అభిషేకాలు అందుకుంటున్న స్వామివారికి ఇలాంటి నిర్లక్ష్య వైఖరి చూపడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు. వెంటనే కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు నుంచి వచ్చాను సార్. నేను మా అబ్బాయి సక్సెస్ కోసం ఇక్కడ దేవుడికి మొక్కుకున్నాను. ఒక బిందెడు పాలాభిషేకం చేయిద్దాము అనే ఉద్దేశంతో అదే పనిగా కర్నూలు నుంచి వచ్చాము. ఈరోజు వచ్చి నైట్ ఆర్ట్ ఇక్కడే చేసి రేపు శ్రీవాణి తిరుమల దర్శనం చేసుకుందాం అనుకున్నాము. సో పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్నారు. సో మేము 2 టికెట్స్ తీసుకున్నాము. వాటికి 4 లీటర్స్ ఇచ్చాము. అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాను. ఒక 10 లీటర్స్ ఇస్తాం మేడం అన్నాను. సో వీ పెయిడ్ అమౌంట్ ఇది మిల్క్ వెండర్, బట్ హీ హాజ్ గివెన్ బ్రోకన్ మిల్క్. సో ఇలా దౌర్జన్యం జరుగుతుంది సార్. పాలు డబ్బులు అయితే తీసుకున్నారు, ఇచ్చారు. నేను కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కూడా దేవుడి గారికి సమర్పించుకోవాలని కూడా వేశాను సార్. హుండీలో డొనేట్ చేద్దాం అనుకున్నాను నేను. సో ఐ డ్రాప్ ఇన్ హుండీ. చిత్తూరు జిల్లా కాణిపాకం గణనాథుని ఆలయంలో అయితే ఘోర అపచారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తానికైతే అసలు స్వామివారికి అక్కడ చెడిపోయిన పాలతో అర్చకులు అభిషేకం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై అక్కడ ఆలయ అధికారులు ఏమంటున్నారు, భక్తులు ఏమంటున్నారు? చిత్తూరు జిల్లాలోని కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో అపచారం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఏదైతే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని నిత్యం తమకు చేసే ఆటంకాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు మొట్టమొదటిగా వరసిద్ధి వినాయకునికి పూజలు చేస్తూ ఉంటారు. కొన్ని సేవలు కూడా చేస్తుంటారు. అందులో భాగంగానే వరసిద్ధి వినాయకుని సేవలో నిన్న సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన అభిషేక సేవకు సంబంధించి కొంతమంది భక్తులు ఏదైతే ఆలయానికి సంబంధించిన యువ కావచ్చు, ఆలయానికి సంబంధించిన అర్చకులు అదేవిధంగా అక్కడ వచ్చిన భక్తులకి వాళ్ళు ఏదైతే టికెట్ తీసుకుంటారో ఆ టికెట్ కి సంబంధించి పాలు ఆలయ అధికారులు ఇచ్చే క్రమంలో ఆ పాలని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వచ్చిన తర్వాత స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారు. అయితే ఎవరైతే నిన్న కర్నూలుకు చెందిన భక్తులు ఇద్దరు అభిషేకం సేవలో పాల్గొనడానికి టికెట్ తీసుకున్నారో అనంతరం ఆ పాలు ఏవైతే అర్చకులు ఇస్తారో ఆ పాలు తీసుకున్న వెంటనే వాళ్ళు ఆలయాన్ని ప్రదక్షిణ చేసుకుంటూ వస్తుండగా చూస్తే ఆ పాలు చెడిపోయిన పాలుగా ఆ భక్తులు గుర్తించారు. వెంటనే అక్కడ భక్తులు వెంటనే ఆలయ అధికారులకు అదేవిధంగా ఆలయ ఈవోకు సమాచారం ఇచ్చారు. అయితే తమకు తెలియదంటూ కూడా కొన్ని కళ్ళపల్లి మాటలు చెప్పే క్రమంలో పూర్తి స్థాయిలో ఇది స్వామివారి అదేవిధంగా భక్తులకి అంత అపచారం జరిగిందని చెప్పుకోవచ్చు. మరో పక్క ఎంతో విధంగా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయని చెప్పేసి భక్తులు ఆగ్రహంగా వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆ కన్నా భక్తులు పూర్తి చేసుకుంటారు. అటువంటి సేవలో ఇదే పాలు ఏదైతే ఉంటాయో దానికి సరఫరా చేసే కాంట్రాక్టులు ఎవరైతే ఉంటారో దానికి ఇంత నిర్లక్ష్యంగా అంటే పాలు నిత్యం స్వామివారికి ఏదైతే ఉదయాన్నే అదేవిధంగా సాయంత్రం పాలు సమర్పిస్తుంటారు. ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించి అధికారి ఉంటుందో అతను నిర్లక్ష్యానికి కారణం వల్లనే ఈ విధంగా పాలు తీసుకున్నాయి. అతను అది ఎప్పుడు పాలు అనేది కూడా గుర్తించలేకనే పరిస్థితుల్లో ఆలయ ఈవో ఉన్నారా అని చెప్పేసి కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజమైనప్పటికీ అయితే ఈవో విచారణలో భాగంగా ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో అతన్ని స్పష్టం చేస్తూ కూడా ఆలయ అధికారులు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఆలయ అధికారులకి ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. టీచర్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఇక్కడ వాతావరణం బాగుంది, చెట్లు బాగున్నాయి. ఈ పక్క కూడా పెట్టాలి, ఆ గ్రౌండ్ అవతల పెట్టాలి, కాంపౌండ్ వాళ్ళ పక్కన. ఒకప్పుడు షెడ్లు కట్టాం,
కిచెన్ పెట్టి షెడ్ కూడా కట్టాం. నరేగా కింద కట్టించాం. ఏంటో నువ్వు ఒకడే వచ్చావా? మీ మిస్సెస్ రాలేదా? గుడ్. ఆర్ యూ కాన్ఫిడెంట్? ఏ సబ్జెక్ట్ మీద ఏం ఫోకస్ చేస్తున్నావు? ఫిజిక్స్. ఏంటి, వాట్ ఈస్ ది ఫ్యూచర్? ఇస్రో సైన్స్. ప్రైవేట్ కూడా చాలా వచ్చేస్తున్నాయి సెటిలైట్స్. స్పేస్ సిటీ కూడా క్రియేట్ చేస్తున్నాం. చిత్తూరులో ఒకటి, ఇక్కడ లేపాక్షిలో ఒకటి. నువ్వేం చదువుతున్నావమ్మా? 10th క్లాస్ అమ్మా. నువ్వేం ఫోకస్ చేస్తున్నావు? డాక్టర్. సైన్స్ ఫోకస్ చేస్తున్నావా? ఓకే అమ్మా. 9th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయి? సైన్స్ 50. ఇది